హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ప్రేమైన భారతీయులందరికీ కూడా క్రీస్తు యేసు వారి పేరిట మీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, స్వభావి వందనములు. ప్రేమైన భారతీయులందరికీ కూడా వీడియో ముఖంగా నేను మీ సోదరుడిని కరుణని మాట్లాడుతున్నాను. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆయుస్సును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన తలంపును పెట్టి భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి, హైందవ సహోదర సహోదరిమణులకి, ముస్లిం ఇస్మాయిల్ సహోదర సహోదరిమణులకి, మీ అందరికీ జీసస్ పేరిట కృతజ్ఞతలు. మన పరమ తండ్రి సృష్టికర్త ఆత్మల తండ్రికి యేసుక్రీస్తు వారి మహిమ కలగాలని ఈరోజు బైబిల్ నుంచి కొన్ని మాటలు మన అధ్యయనం దేవుడు మనకే రాయించి మన కొరకు మెన్షన్ చేసిన మాటలు మనం చదువుకుందామంటే జ్ఞానం చేసుకుని కొన్ని వివరాలు బైబిల్లో ఎంత క్లియర్గా దేవుడు ఎవరిని ఇచ్చాడో కొన్ని వివరాలు మనం తెలుసుకుందామండి. బైబిల్ నుంచి లోకాసువార్త, లోకాపత్రిక, లోకాసువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో కొన్ని మాటలు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో గురించి కొన్ని మాటలు జ్ఞానం చేసుకుందాం. లోకాసువార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబేర కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యూదులకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలీలకు హేరోదు చతుద్రాధిపతిగాను, ఇతురుయ త్రోకోని నీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుద్రాధిపతిగాను, అబిలేన్ దేశములకు లూసినియా అధిపతిగాను, అనయ కైపయ ప్రధాన యాజకుడుగాను ఉన్న కాలమున అరణ్యములున్న జక్రియా కుమారుడైన యోహానుకు నొద్దకు దేవుని వాక్యం వచ్చును. చూడండి, తిబేరి కైసరు అనగా మీకు రోమన్ ఎంపైర్లో మొట్టమొదటగా ఆ రోమన్ చరిత్ర ఈ భూ ప్రపంచం మీద, ఈ భూగోళం మీద మొట్టమొదటి సామ్రాజ్యం బాబిలోన్, రెండవ సామ్రాజ్యం మాదీలు పారసీకులు, మూడవ సామ్రాజ్యం గ్రీక్ సామ్రాజ్యం అలెగ్జాండర్, 4వ సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం. ఈ రోమన్స్ కాలంలో యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో తిబేరియా చక్రవర్తి అనగా మీకు ఈయన కైసర్ ఔగస్తునే ఆయన కాదండి. అయితే కైసర్ ఔగస్తు మొట్టమొదట రోముని పరిపాలించాడు, రోమన్ చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలించాడు, ఆయన కాదండి. ఈయన తిబేరియా చక్రవర్తి అనగా ఈయన రెండో చక్రవర్తి అండి. మొట్టమొదటి చక్రవర్తి ఏమో ఆయన కైసర్ ఔగస్తు. ఆయన యేసుక్రీస్తు అంటే క్రీస్తుకు పూర్వం బీసీలో 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు ఆయన ఉన్నాడండి. ఆయన పరిపాలన చేశాడు. యేసుక్రీస్తు వారి కాలంలో, జన్మదినం కాలంలో ఆయన ఉన్నాడండి. ఆయన జన్మించిన కాలంలో మీకు ఎవరినో కూడా మీకు ముందుకు నేను బైబిల్ నుంచి వివరిస్తాను మీకు. ఈ తిబేరి కైసరు ఏలుబడిలోనే యేసుక్రీస్తు వారిని సిలువేశారండి. ఈ తిబేరి కైసరు ఆయన రోమన్కి రెండో చక్రవర్తి. రోమన్ ప్రపంచాన్ని పరిపాలించిన రోమన్కి రెండో చక్రవర్తి. మీకు ఇది చరిత్ర అండి, ఇది బైబిల్ చరిత్ర. మీకు దీన్ని బయట కూడా తెలియాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు నిజం తెలుస్తుంది అండి. అలాగే మీకు యేసుక్రీస్తు వారు మనకి పన్ను కట్టమన్నారు కానీ పన్ను కొంతమంది పరిశీలు, మేధావులు ఎవరైతే ఉన్నారో జ్ఞానులు, కొంతమంది పరిశీలు, కొంతమంది అక్కడ సొద్దికాయలు యేసుక్రీస్తుని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. రోమన్ ఎంపైర్కి సీజర్ చక్రవర్తి అంటే మనకి తిబేరి కైసరుకి పన్ను కట్టచ్చా లేదని అడుగుతారండి. ఆ చక్రవర్తి కైసర్ ఔగస్తు కదండి, మొట్టమొదటి చక్రవర్తి కదా. ఈయన రెండో చక్రవర్తి అండి. తిబేరి కైసర్ ఇతని పేరు, తిబేరి కైసర్ అండి ఇతని పేరు. ఈ తిబేరి కైసరికి యేసుక్రీస్తు వారు పన్ను కట్టమన్నారండి. అప్పుడు ఈ రెండో చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు రోమ్ని.
ఈ తిబేరు కైసరు యేసుక్రీస్తుని పన్ను కట్టమన్నది మీకు ఇంతకుముందు వీడియోలో చేశాను నేను, ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను. లోకాసు వార్త 20వ అధ్యాయము లోకాసు వార్త 20వ అధ్యాయము చూడండి. లోకాసు వార్త 20వ అధ్యాయము 21 వచ్చిన నుంచి మనం చదువుకుందాం. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచున్నావు, బోధించుచున్నావు, నీవు ఎవరో యందు మొహమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావు అని ఎరుగుదుము. మనము కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కదా అని ఆయన అడిగిరండి. కైసరుకి తిబేరు కైసరు రెండో చక్రవర్తి, రోమును పరిపాలించిన రెండో చక్రవర్తి ఈయన. తిబేరు కైసరు అనే కాలంలో ఇక్కడ యేసుక్రీస్తుని కొంతమంది అడుగుతారు, నువ్వు ఏది మొహమాట పడవు, ముఖం మీద చెప్తావు, న్యాయంగానే మాట్లాడతావు, నీలో ఏది దాచుకోవు, నిజం నిర్భయంగా మాట్లాడతావు, కైసరుకు పన్ను కట్టచ్చా, ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగారు. ఆయన వారు కుయుత్తుని గుర్తి ఎరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపము రాత, అంటే దీని మీద రూపం అండి, ఇదండి రూపం అండి రాత అంటే మోరు, ఎవరు చక్రవర్తి పేరు మెన్షన్ చేస్తారండి ఏమండి, దాని రూపము పై రాత ఎవరు అని అడగగా వారు కైసరు అనేది. చూడండి, ఈ తిబేరు కైసరు కాలంలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారండి. ఇది కూడా మీకు ఇదే లోకాసు వార్త 23వ అధ్యాయం ఇదే లోకాసు వార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన మనం ఈ తిబేరు కైసరు పరిపాలన చూద్దామండి. అండి వారు 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాల స్థలము అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపు ఒకరిని, ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరగురు గనుక వీరిని క్షమించమని చెప్పును. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకి చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులందరూ, వీడు ఇతరులను రక్షించున, వీడు దేవుని ఏర్పరుచుకుని క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకోమని అపహాసించారండి. ఈ తిబేరు కైసరు కాలంలోనే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారండి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహాసించరి. ఈ తిబేరు కైసరు కాలంలోనే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. అంటే మనకి ఈ కైసరు ఔగస్తు క్రీస్తు పుట్టకముందు బీసీలో 27లో ఉన్నాడండి. క్రీస్తు పుట్టాక 14 వరకు ఆయన కైసరు ఔగస్తు అని మొత్తం సీజర్, ఆయన పేరు సీజర్ చక్రవర్తి. కైసరు ఔగస్తు సీజర్ చక్రవర్తి అంటారండి ఆయన అండి. అంటే ఆయన గురించి కూడా మనం ఈ లోకాసు వార్త యేసుక్రీస్తు వారు జన్మించిన కాలంలో ఉంటాడండి ఆయన గురించి కూడా మనం చదువుకున్నాం. 2వ అధ్యాయంలో ఉంటాడండి ఆయన. ఇదే లోకాసు వార్త. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగస్తువులను ఆజ్ఞ ఆయను. ఈ కైసరు అన్న ఆయన మొట్టమొదట రోమును పరిపాలించిన మొట్టమొదట చక్రవర్తి అండి. ఈయన శాంతముత్తి అని బిరుదు ఉండేది. ఈయనకి శాంతముత్తి అని బిరుదు ఉంది ఈయనకి, ఈ కైసరికి. ఈయనున్న కాలంలో అక్కడ రోమన్స్ శాంతంగా ఉన్నారు, ప్రపంచంలో కొద్దిగా శాంతి ఉందండి ఈయనున్న కాలంలో. ఆ దినములలో సర్వలోకముకు ప్రజాసంఖ్య రాయవలనే కైసరు ఔగస్తువుల ఆజ్ఞ అయినను. ఇది కుర్నేరినియ సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదట ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయిన ఉండిన
మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలో నజరేతు నుండి యూదయలో బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళును. ఈయన సీజర్ అండి. ఈయన మొట్టమొదట రోము నుంచి ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదట చక్రవర్తి కైసర్ ఔగస్తు. ఈయన సీజర్ చక్రవర్తి కూడా ఉంటారు ఈయనకి. ఏమండి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనకు బైబిల్ నుంచి దేవుడు మనకి చరిత్ర మనకి తెలియాలి, మనం తెలుసుకోవాలి, ఎక్కడ ఎత్తుక్కునే పని మనకు కల్పించకుండా దేవుడు మనకు బైబిల్ నుంచి బహు చరిత్ర మనకు తెలియపరిచేయండి. ఈరోజు ప్రపంచమే బైబిల్ మీద ఆధారపడి ఉందండి. ఈరోజు ప్రపంచంలో ఎవరికైనా ఎనీబడి శాస్త్రవేత్తలు, నాసా అంతరిక్ష పరిశోధకులు కానీ, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నవారు కానీ, ఎవరికైనా ప్రపంచంలో జ్ఞానులు అన్న వారికి, శాస్త్రవేత్తలు అన్న వారికి స్ఫూర్తి ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ అండి. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ అండి. ఎవరికన్నా ప్రపంచంలో ఈరోజు ఏది కనుగొన్నా ప్రపంచంలో మంచంటూ మనుషులుగా కనుగొన్నారంటే అది ఈ బైబిల్ చదివి, ఈ బైబిల్ నుంచే ప్రపంచాన్ని చరిత్ర, ఈ బైబిల్ నుంచే ప్రపంచ చరిత్ర పుట్టిందండి. ఇది సత్యం అండి. ఇది సత్యం. అంటే మనుషులు చెప్తే అబద్ధం, దేవుడు చెప్తే సత్యం అండి. ఈ మీకు అర్థమైంది కదా, లోకాసువార్తలో కైసర్ ఔగస్తు కాలంలో యేసుక్రీస్తు జననం జరిగింది అండి. జనసంఖ్య ఆ కాలంలో జననం జరిగింది అండి. అదే కాలంలో ఎదుగుతున్న క్రమంలో యేసుక్రీస్తు తిబేరు కైసర్ కాలంలో యేసుక్రీస్తు వారు పరిచర్య చేశారు. పన్ను గురించి అక్కడ కొంతమంది వాదిస్తే వారితో గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి మనం, మనకు రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, మనకి వసతులన్నీ కల్పిస్తారు, మన పొలాలకి నీరు రప్పిస్తారు, మనకు దాహం తీసినాక నీరు వాటర్ ట్యాంకులు కట్టిస్తారు, వారికి మనం పన్ను కట్టాలని యేసుక్రీస్తు గొప్పగా బోధించాడండి, గొప్పగా చెప్పాడండి. ఆయన ప్రపంచానికి ఆయన బోధ చాలా గొప్పదండి అండి. కైసర్ ఔగస్తు కాలంలో జననం అయింది. తిబేరు కైసర్ కాలంలో యేసుక్రీస్తు పరిచర్య చేశాడు. అదే తిబేరు కైసర్ కాలంలో యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు. ఏమండి, అందరికీ ఆల్ థ్యాంక్ యూ. మీరందరూ చక్కగా విన్నందుకు, వీడియోని వీక్షించేవారు అందరూ, నెట్ను వీక్షించేవారు అందరికీ, భారతీయులందరికీ జీసస్ దీవులు ఉండాలని ఏమండి మీ సోదరుడుగా, మీ వాడుగా ఆ వీడియోలు వీక్షిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. మన ఛానల్లో క్రీస్తు సువార్తికుడు BOUI పిఠాపురం అండి. క్రీస్తు సువార్తికుడు ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం, BOUI పిఠాపురం ఏమండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మన ఛానల్ మీరు వీక్షించండి. మీ అందరికీ ఆ పరమ తండ్రి ఆశీస్సులు, యేసుక్రీస్తు వారు ప్రేమ, కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ. ఆ పరమ తండ్రికి మహిమ కలని అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ఆమేన్.